జీవితంలోని ప్రతి ఒక్క మనిషికి కష్టాలు ఉంటాయి. ఎప్పుడు అనుకోకూడదు మాకు కష్టాలు లేవు, వాళ్ళు కష్టాలు ఉన్నాయి, వీళ్ళకి కష్టాలు ఉన్నాయి అనేసి. మీకు కూడా ఉంటాయి. కొంతమందికి చిన్న కష్టాలు, కొంతమందికి పెద్ద కష్టాలు ఉంటాయి. కానీ ఈ కష్టాలకి పరిహారం కూడా ఉంటుంది అన్నమాట. అంటే నేను పెద్ద జ్ఞానిని కాదు అంతా, కానీ ఫిర్బీ నాకు అనమాట తెలుస్తుంది ఏంటంటే, దేవుడికి మించి మనకి ఏటీ లేదు, ఆ భగవంతుడికి మించి మనకి ఏమీ లేదు. లాస్ట్కి ఆ భగవంతుడే దిక్కు మనకి కదా. ఈ దేవుళ్ళు, ఈ మహామునులు కొంతమందితో అనమాట దేవుళ్ళు ఎదురుకు వచ్చేసి మనకు చెప్పరు కదా, ఆ ద్వారాగా మనకు అనమాట చిన్న చిన్న మంత్రాలు కట్టిస్తుంటారనమాట. ఈ కష్టాలు వచ్చినప్పుడు అనమాట, మీకు ఎవరికైతే కష్టాలు లేవో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళు చేస్తే మరీ మంచిదన్నమాట. కష్టాలు తొలగిపోతాయి మెయిన్. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అంటున్నాను, అన్నీ మనలోనే ఉన్నాయి, మనం అన్ని ఎప్పుడు గర్వం పడిపోకూడదు కదా. అందుకోసం చిన్న మహామంత్రం ఇది, ఇంకేమీ పెద్ద మహామంత్రం కాదు. ఇది కృష్ణుడి తాలూకు మహామంత్రం. ఇది మీకు అంటే నాకు తెలుగు అంత సరిగ్గా రాదు, అయినా చెప్తున్నాను. దానికి ఏంటంటారు, జ్ఞాపకం అంటారు కదా, జ్ఞాపకం చేసేసుకోండి అనేసి. అంటే అన్ని హిందీలోనే అంటారు అనమాట, రట్లో అనేసి. మన నోట్లోనమాట అలాగా ఉంటుండాలి అది. అయితే అది ఆ మంత్రం ఏంటంటే, ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. చిన్నదే శ్లోకం, ఇంకొకసారి చెప్తాను చూడండి. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. బస్ ఇది కానీ మీరు అలా పట్టించుకున్నారంటే, ఎన్నో పుస్తకాలు అవి ఇవి మీరు ఏదైనా చదువుకోండి పర్వాలేదు, కానీ ఈ మంత్రం మాత్రం మన నోట్లో కానీ ఉన్నదంటే చాలా మటుకు మనకు చాలా శాంతి అనిపిస్తుంది అన్నమాట. ఇది నిజం, చాలా నిజం. మీరు అంటే నా మాట అర్థం చేసుకోండి కదా.